నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతిని ప్రజల కళ్ళకు కట్టే విధంగా చూపిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయన వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన గనులు అటవీ శాఖపై కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాదాపు 19,000 కోట్లకు పైగా గనులు అటవీ శాఖలో కూడా అవినీతి జరిగింది అంటూ ఆయన కొన్ని రుజువులు అయితే చూపించడం జరిగింది. అలాగే గనులు అటవీ శాఖకు ఒకే మంత్రిని నియమించడం కూడా చాలా అవినీతి జరగడానికి కారణమైంది అంటూ కూడా ఆరోపించడమే కాకుండా మరి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే లీజుకి ఇచ్చి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా బాధితులు ముందుకు వస్తే వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక హామీ కూడా ఇచ్చారు. మరి చంద్రబాబు గారు చెప్పినట్టు మరి గనులు అటవీ శాఖలో ఇంత అవినీతి జరగడానికి గల కారణం ఏంటి, ఇందులో ప్రముఖంగా వినిపించే పేర్లేంటి, మరి శ్వేతపత్రం తర్వాత అయినా వాళ్ళు మీద చర్యలు తీసుకుని వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందా, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సో చంద్రబాబు గారు వరుసపెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన సూపర్ 6 అని చెప్పి ఆ పథకాలను ఒక పక్క అమలు చేసుకుంటూనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కూడా ప్రజలకు తెలిసే విధంగా చెప్తూ వస్తున్నారు. సో నిన్న చూస్తే గనులు అటవీ శాఖ మీద ఆయన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. గతంలో పోలవరం, అమరావతిలో ఎంత విధ్వంసం జరిగిందో ఆయన చెప్పడం ద్వారానే మనకు తెలిసింది, ఇవి నా శ్వేతపత్రాల ద్వారానే. ఇప్పుడు అటవీ శాఖ గనుల విషయానికి వస్తే కూడా దాదాపు 19,000 కోట్లకు పైగా కూడా అవినీతి జరిగిందని ఆయన చెప్పడం అయితే జరిగింది. అసలు ఇంత అవినీతి ఎందుకు జరగడానికి కారణం ఏంటి? మరి ఆయన చెప్పినట్టు బాధితులు ఎవరైనా ముందుకు వస్తే మేము ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ గనులకు సంబంధించి మీకు అద్దెకి ఇచ్చారనుకోండి, దానికి వచ్చే ఆదాయం 1000 రూపాయలు కనుక ఉంటే 100 రూపాయలకి మీకు ఇచ్చినట్టుగా అధికారులను ప్రభుత్వం పెద్దలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎవరు తీసుకుంది? మీరు. కానీ మీ వెనకుండి నడిపిస్తుంది వేరే వాళ్ళు, పేరు మాత్రమే మీది. దాన్ని దోచుకునేది, దాచుకునేది, అన్నీ చేసుకునేది వేరే పెద్దలు అనమాట. పెద్దలే ఉందలే, ఈయనే పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి ఇవన్నీ. సహజంగా ఆయన కొన్ని వదిలేశాడు. ఎందుకంటే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి గారే మొత్తం నేనేనని, సర్వంతరయామిని నేనే అని చెప్పని ఆయన చేయటం జరిగింది. సహజంగా ఆయన కొన్ని కలిసి వచ్చినాయి. తిరుపతి ఉప ఎన్నికలు, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో, ఇట్లాంటి దాంట్లో ఆయన పాత్ర ప్రముఖంగా నిర్వహించేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో అంతకుముందు నుంచి కూడా ఆ పార్టీకి పెట్టుబడిదారుడు కూడా అతనే కాబట్టి మిథున్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో మొత్తానికి ఆయన పెత్తనం అప్పయ్యడం కూడా జరిగింది. మిగిలిన మంత్రులందరూ కూడా నిమిత్త మాత్రం, మీరు గమనించండి ఎక్కడైనా సరే. ఏ మంత్రికి కూడా, ముఖ్యంగా హోంశాఖ చేసిన వాళ్ళలో వాళ్ళ కార్యాలయానికి ఒక్కసారి 2 సార్లు వెళ్ళారంట. బూజు పెట్టిపోయింది. ఇప్పుడు పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి వాళ్ళ కార్యాలయాలు. అవి బాగు చేయించుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు వచ్చిన హోమ్ మినిస్టర్ గారు. ఎందుకంటే వాళ్ళ కార్యాలయాలతో పని లేదు ఆ రోజు. వాళ్ళు మామూలుగా మంత్రులుగా శాఖల మంత్రులే తప్ప కార్యక్రమాలన్నీ వేరే వాళ్ళు నిర్వహించేవాళ్ళు. వాళ్ళ ఇంటికి దసరాలు వెళ్తాయి, వాటి మీద వాళ్ళు సంతకం పెడితే సరిపోయేది. నామమాత్రం మంత్రులు. ఆ విధంగా ఆయనకు అవకాశం దొరికింది. ఈ గనులు కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, ఇసుక కావచ్చు, ఇట్లాంటి అన్నిటి కూడా వాళ్ళు దోచుకోవడానికి అవకాశం దొరికింది వాళ్ళకి. అలాగే మద్యానికి సంబంధించి ఇప్పుడు ఒక్కోటి బయట పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నిన్న జరిగినటువంటి దాంట్లో భూముల మీద ఎంత వీళ్ళు దోచుకున్నారని చెప్పని చూపించుకోవడం జరిగింది. రమారమి ఒక 13,000 ఎకరాల దాకా దీంట్లో కుంభకోణంలో కొంతమందికి అంటే మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దోచుకున్నారు. వాళ్ళు కబ్జాలు పెట్టేశారు ప్రభుత్వానికి సంబంధించింది. అలా కాకుండా ఒక 35,000 ఎకరాల వరకు వాళ్ళ కార్యకర్తలకు బదలాయించే పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకా అది పూర్తి కాలేదు. అట్లానే ఈ ఇళ్ల స్థలాలకు కేటాయించారు చూసారా. ఇళ్ల స్థలాలకి ఇప్పుడు గగ్గోలు పెడుతుంది వాళ్ళ పత్రికను, ప్రసార మాధ్యమం చూసారా. వాళ్ళు దాంట్లో కూడా అవినీతి జరిగిందని అంటున్నారంటే పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా, వాళ్ళ నివాస ఇళ్ళు వాళ్ళకు ఉండకూడదా అని చెప్పని మొదలుపెట్టేశారు. ఉండకూడదని చెప్పి చేసింది మీరు. ఎందుకు అంటే ఆ మాట అంటున్నామంటే గతంలో 2014 నుంచి 2019 వరకు 5,200 ఎకరాల భూమిని కొని ప్రభుత్వం దళితులకు అందజేసింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం కూడా, రామారావు గారు కూడా అందజేయడం కూడా జరిగింది. దాన్ని కూడా వీళ్ళు బలవంతంగా లాక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి. 12,000 ఎకరాల భూమిని దళితుల దగ్గర నుంచి లాక్కున్నారు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేశారు. కాబట్టి ఈరోజు పేదలకు ఇచ్చింది ఎక్కడ? ఆవు భూములు చూసుకుంటా ఉంటే ఈరోజు కూడా మీరు అక్కడికి వెళ్తే కొన్ని ప్రాంతాల్లో 3-4 అడుగుల లోతు నీరు నిలబడి ఉంటుంది.
అది నివాస యోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? అట్లాగే దాంట్లో చాలా కుంభకోణాలు ఉన్నాయి. అర్హులైన వాళ్ళు 1% మంది ఉంటే అనర్హులు 3% మంది ఉన్నారు. వాళ్ళ అన్నయ్యలకి అనుచరులకి వాళ్ళకు కూడా రాసి ఇచ్చేశారు. అందుట్లో ఒక నిబంధనలు ఏంటంటే సంవత్సరం లోపు కనుక మీరు కట్టుకోకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేటట్టుగా కూడా రాసుకున్నారు. దీనికంటే కూడా ఇంకా వాళ్ళు చేసినటువంటి ఇంకొక కుంభకోణాలు ఏంటంటే ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్లా ఇస్తున్నారని 2 లక్షలు 3 లక్షలు అంటే ప్రాంతాలను బట్టి ఉన్నటువంటి భూముల్లో వాళ్ళు విపరీతంగా దోచుకున్నారు. అవి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి 2 లక్షల రూపాయలకు తీసుకోవటం, లేకపోతే ఈ అసైన్మెంట్ భూములు కావచ్చు, లేకపోతే దళితులకు ఇచ్చిన భూములు కావచ్చు, ఆ భూముల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు తీసుకొని 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చేసి వాళ్ళ చేత రాయించుకొని అవి ప్రభుత్వానికి ఇచ్చేసి 10 నుంచి 20 లక్షల రూపాయల దాకా దాని మీద డబ్బులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే అంత ధర ఉంది ఇక్కడ అని చెప్పి తీసుకోవడం కూడా జరిగింది. ఇన్ని కుంభకోణాలు చేశారు. ఒకటే కాదు, ఇది ఇంకా తొమ్మిది ఇంకా చాలా బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఒక 3వ వంతు మాత్రమే తవ్వారని నేను భావిస్తున్నాను. ఇంకా కనుక మొత్తం తీసుకొస్తే అన్నీ బయటకు వస్తే ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరు ఎవరైనా సరే మీ భూమిని వాళ్ళు కనుక బలవంతంగా లాక్కొని ఉంటే లేకపోతే దౌర్జన్యంగా తీసుకొని ఉంటే మరి అధికారులు ఏదన్నా దాన్ని అలసత్వం వహించేసి వేరే వాళ్ళ పేరు మీద కనుక రాస్తే అవన్నీ మీరు పొందుపరిచి మాకు అందజేయండి, తిరిగి మీకు ఇప్పించే కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన నిస్సందేహంగా జరిగింది. అది ఇప్పుడే బాధ్యతలు ఒక్కళ్ళు బయటకు వస్తారు. ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఉదాహరణకి ఏంటంటే నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో మీ భూమిని మీరు ఊళ్ళో ఉండరు, లేదంటే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటే నేను కనుక వాళ్ళు నాకట్టుకుంటే నా పేరు మీద రాసిన భూములు కూడా చాలా ఉన్నాయి. ఇంకా సొంత భూములు ఉండి ఎప్పుడో పూర్వార్జితంగానో కొనుక్కున్నాటి భూములు కూడా వివాదాలలో నెట్టేసి మీ భూమి కాదు అయ్యని మన దగ్గర ఉన్నటువంటి పత్రాలు కూడా తీసుకెళ్ళినా కూడా వాటిని పక్కన పడేసి ఇప్పటికీ తిప్పుకుంటానే ఉన్నారు. ఇంకా ఆ శాఖలో సంబంధించి చాలా ఇబ్బందులు పెడతానే ఉన్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే ప్రజలు ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నారు. కొన్నిసార్లు అధికారులు సవరిస్తున్నారు, మిగిలిన సార్ల ఇంకా సవరణలు జరగట్లేదు కాబట్టి అవి కూడా బయటకు వస్తాయి. ఇన్ని కుంభకోణాలు ఉన్నాయి ఈ భూమికి సంబంధించింది. గతంలో దీన్ని మొత్తం కూడా కొలతలు కొలిచేసి ఎవరి భూమి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టింది. కానీ కొన్ని ఆటంకాల వల్ల అది పూర్తి కాలేదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఇట్లా కొలతలు కొలిసి భూమి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మన భూమిని వాళ్ళు లాక్కున్నారు. కొంతమంది గ్రామాల్లో లేని వాళ్ళై, కొంతమంది వివాదాల్లో ఉండవాళ్ళై, అవతల పార్టీ వాళ్ళై, ఇట్లా వాళ్ళందరూ కూడా గుర్తించేసి వాళ్ళు సొంతానికి వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది. అందుకనే వాళ్ళు సచివాలయాలని ఉపయోగించుకొని రిజిస్టార్ కార్యాలయాలు వద్దనుకొని సచివాలయాల్లోనే చేయాలని చెప్పని ఒక నూతన ఒరవడిని తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు అది రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవి కూడా ఎవరైతే అన్యాయక్రాంతమైందో వాళ్ళందరూ కూడా వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి న్యాయం జరిగిద్దని అయితే మాత్రం ఇప్పుడు మనం బలంగా చెప్పొచ్చు. నిస్సందేహంగా జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టరు. ఏ స్థాయిలో వాళ్ళు ఉండా కూడా వాళ్ళందరికీ సరిగ్గా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేసి వాళ్ళ జరిగిన అన్యాయం, వాళ్ళ భూములు ఎలా ఆక్రమించుకున్నారని చెప్పి చెబుతున్నారు. అటన్నిటికీ న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారో ఇప్పుడు దీనిపై వైసీపీ వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. అలాగే గనుల శాఖ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు హయాం కన్నా గాన 2000 కోట్ల ఎక్కువ లబ్ధి చేకూరింది. అలాగే ఇసుక ఉచిత విధానం అని చెప్పి ప్రభుత్వానికి గండికొట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇంకా మరోపక్క చూసుకుంటే మరి ఈ ఉచిత ఇసుక విధానానికి వస్తే గతంలో కూడా ఎన్జీటీ హెచ్చరించినా కూడా సుప్రీంకోర్టు వద్దు అని చెప్పినా కూడా అక్రమంగా తవ్వకాలు ఎంత జరిగిందో ఈవెన్ ప్రభుత్వం మారాక కూడా 1-2 రోజుల వరకు అవి కొనసాగిన సందర్భాలు మనం చూసాము. సో ప్రతిమ జేసీకేసీ ఇలాంటి సంస్థలకు ఇవ్వడం, వాళ్ళు 100 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారని 1067 కోట్ల వరకు కూడా వాళ్ళు కట్టాల్సిన బిల్లు కూడా కట్టలేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం అయితే జరుగుతోంది. దీనిపై ఇంత అన్యాయం జరిగితే దీనిపై ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు అలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఏ విధంగా భావిస్తున్నారంటే అంటే వాళ్ళ పత్రిక వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన అన్యాయాలు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పత్రిక అలా ప్రచురించకపోతే వాళ్ళు ఎట్లా? వాళ్ళు ఉన్న వాస్తవాలు అయితే ఎప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గనులకు సంబంధించింది కావచ్చు, ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలు ప్రపంచ ప్రఖ్యాతి గెలిచిన ఎర్రమట్టి దిబ్బలు విశాఖ ప్రాంతంలో దాన్ని మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారు కదా. అలాగే గనులు ఇప్పుడు పోయినసారి కంటే ఆదాయం వచ్చిందంటే పోయినసారి 10% పనులు జరిగితేనే అంత ఆదాయం వచ్చింది. ఈరోజు 90% దోచుకున్నారు కదా మీరు. అంటే 9 రెట్లు అధికంగా రావాలి కదా. మరి ఏది ఆదాయం ఏది?
ఇంకొక 100 సంవత్సరాలకు సరిపడా ఇప్పుడే తోముకున్నారని కదా న్యాయస్థానం వీళ్ళ మీద మొట్టికాయలు వేసింది. అంటే ఎంత మరి 100 రెట్లు అధికంగా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు 6,000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక, ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుక వాళ్ళకి 1,200, 1,400, 1,500కి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి 4,500 ఎటు వెళ్ళి ఎంత ఆదాయం చూపించాలి మీరు? అంటే ఎంత దోచుకున్నారు ఇప్పుడు వరుసన లెక్కలతోటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఉచితంగా ఇస్తే దోపిడీ జరిగితే 6,000 రూపాయలు అధికంగా వసూలు చేస్తే ఎంత దోపిడీ జరగాల? ఒక లారీ ఇసుక మీద 30,000 రూపాయలు అధికంగా వసూలు చేస్తే ఎంత దోపిడీ జరిగి ఉండాలి? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ప్రభుత్వానికి ఎందుకు రాలేదు? ప్రభుత్వానికి రాలేదు కదా ఆ డబ్బంతా. ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ డబ్బు? అండ్ ఇంకో మాట కూడా అనడం జరిగింది, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి దోచుకున్నది మీరు కదా, అలాగే విశాఖలో భూములు దోచుకున్నది మీరు కదా అని కూడా బాబు గారిని వాళ్ళు అడగడం అయితే జరిగింది. అండ్ ఇంకొక విషయం వస్తే, ఇప్పుడు ఇసుక విషయానికే వస్తే చాలా చోట్ల కూడా ప్రభుత్వం మారుతుందని తెలిసి ఇసుక మొత్తాన్ని తోడుకెళ్ళి కొన్ని చోట్ల స్టాక్ చేశారు, కొన్ని వేల కోట్ల వరకు స్టాక్ చేశారని కూడా వార్తలు వస్తాయి. మరి ఆ స్టాక్ చేసిన ఇసుకని ఏ విధంగా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు ఇస్తుంది ఈరోజు? నిజంగానే వాళ్ళు ఆరోపించినట్టు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటారా? 5 సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి తలకిందులుగా తపస్సు చేశారు కదా, అక్కడ ఏమీ లేని దాన్ని చూపించాలని. ఇప్పుడు ఒకటి చిన్న అంటే మనకున్నట్టు అవగాహన కూడా వాళ్ళకి లేదు అంటానికి, ఎంత పిచ్చిగా మాట్లాడటానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతం కాదు ఏ ప్రాంతం అయినా సరే అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలోనే లావాదేవీలు జరుగుతాయి. పక్కనే ఉన్న జిల్లా కేంద్ర కార్యాలయంలో జరుగుతాయి. అక్కడికి వెళ్తే ఆ ఊరుకు సంబంధించినటువంటి భూములు క్రయ విక్రయాలు బయటికి తీస్తే తెలిసిపోతుంది కదా. చిన్న విషయం కదా, ఎక్కువ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. ఇది అందరికీ ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే, మరి ఇలాంటి ఆరోపణలు చేసే బదులు ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటికే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు రిలీజ్ చేస్తుంటే ఏదో ఒకటి మాట అంటే, బాబు గారు ఇప్పుడు లెక్కలతో సహా రిలీజ్ చేస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. మరి నిజంగానే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే అప్పుడు మరి గవర్నమెంట్ మారాక వైసీపీనే శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా, అలా ఎందుకు చేయలేదని కూడా చాలా ఆధారాలు లేవు కాబట్టి బలవంతంగా చాలామందిని బెదిరించారు. అవన్నీ కూడా పత్రికల్లో వచ్చినాయి, ప్రసార మాధ్యమాల్లో కూడా వచ్చినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి పలానా దొడిపాల నరేంద్ర గారు కొన్నారని, పలానా పయ్యవాళ్ళ కేశవ గారు కొన్నారని, లేకపోతే నారాయణ గారు కొన్నారని, ఇలా రకరకాలుగా పేర్లు ఉదాహరిస్తూ పేర్లు పొందుపరుస్తూ వాళ్ళ మీద మీరు చెప్పండి ఒత్తిడి చేసినా కూడా రైతులు ఎవరు చెప్పలేదు కదా. 5 సంవత్సరాలు విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పిన దాన్ని నిజం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అక్కడ వాస్తవం లేదు కాబట్టి వాళ్ళు నిజం చేయలేకపోయారు. అసలు మామూలుగానే ఏ ఆధారం లేకుండానే అచ్చెన్నాయుడు గారిని నేను చెప్పినటువంటి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, లేదా దూడిపాల నరేంద్ర కుమార్ గారు కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు, ఇంతమంది మీద ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళారు కదా. మరి ఎక్కడ ఎందుకు చేయలేదు? ఒకళ్ళు కూడా ఎందుకు వాళ్ళు కారాగారంలో పెట్టలేకపోయారు? ఒకళ్ళ మీద కూడా అభియోగాన్ని ఎందుకు నిరూపించలేకపోయారు? ఆధారాలు లేవు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు అవినీతి చేశారంటానికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, దానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక అభియోగాలు పెట్టుకుంటూ వెళ్తే వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మకు కూడా సరిపడా రోజువారీ న్యాయస్థానాల చుట్టూ తిరిగే అన్ని అభియోగాలు ఉంటాయి వాళ్ళ మీద. రేపు జరిగేది కూడా అంతే. అందుట్లో అనుమానం. అందుకే ఇప్పుడు యలంకా ప్యాలెస్కి పారిపోయాడు ఆయన. ఎందుకంటే వరుసనే బయటకు వస్తున్నాయి కదా. రఘురామకృష్ణరాజు గారు మొదలుపెట్టారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.